ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు అయితే ఏదైతే స్పెషల్ కోర్టు ఉందో దానికి సంబంధించి 23 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికైతే క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీంతో కవితకైతే పెద్ద ఊరట లభించింది. కవిత కూడా మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక పొలిటికల్ కక్షపూరితంగానే నాపై కేసు పెట్టారని చెప్పేసి నేను ఏదైతే మొదటి నుంచి చెప్తున్నానో అది ఈరోజు కోర్టు ద్వారా నిరూపితమైందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇన్ని రోజులు కేసులో నాకు సంబంధించి నాకు సహకరించిన అప్పటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ తెలంగాణ జాగృతి కార్యకర్తలు కానీ అదేవిధంగా అమ్మా నాన్నకు అత్త మామలకు ఇట్లా భర్త అనిల్తో పాటు కుటుంబ సభ్యులకు కూడా తను ధన్యవాదాలు తెలిపింది. చాలా వరకు నా మీద ట్రోల్స్ చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున లిక్కర్ రాని అంటూ లేకపోతే చాలా వరకు మార్ఫింగ్లతో సహా నన్ను చాలా వరకు ఇబ్బంది పెట్టారు. ఆ మార్ఫింగ్లకు సంబంధించి కూడా నా కుటుంబం అటు నేను జైల్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నాకు ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ కొంచెం కవిత కూడా ఎమోషనల్ అయిన పరిస్థితి. సో ఫస్ట్ టైం కవిత ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ ట్వీట్లో ఏం చెప్పారంటే కేటీఆర్ ఈ కేసు వల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ ప్రభుత్వం కూలదేయడంలో కూడా ఈ కేసు అయితే ఈ లిక్కర్ పాలసీ అయితే పెద్ద ఎత్తున ఈ లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకొని లిక్కర్ స్కామ్ జరిగిందంటూ అటు బీజేపీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని కూడా ఢిల్లీలో కూలదోయడం జరిగిందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. బట్ సత్యం ఎప్పటికైనా నిజం తెలుస్తుంది, సత్యమే గెలుస్తుందని చెప్పేసి మరొకసారి నిరూపితమైందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మా పైన అంటే మా పార్టీ లీడర్ పైన కూడా ఇలాంటి కేసులు కాంగ్రెస్ పార్టీ చాలా వరకు పెడుతుంది. సో వీటన్నిటితో సంబంధించి కూడా త్వరలోనే కోర్టులో కానీ లేకపోతే ప్రజా తీర్పుకు సంబంధించి ఒక నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో కోర్టు కంటే ముందే మీడియా సంబంధించే చాలా వరకు మీడియానే ట్రయల్స్ చేస్తుంది. సో ఇలాంటి మీడియా ట్రయల్స్ జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి ఏదైతే అసత్యపూరిత కుట్రపూరిత కేసులను ఆరోపణలు మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పేసి దురదృష్టవశాత్తు సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాల మిన్న అనే ధోరణి ఈ నవభారతంలో అలవాటుగా మారిపోయిందని చెప్పేసి కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో కవితకు సంబంధించి ఈ తీర్పు అయితే చాలా పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం ఒక కేటీఆర్ మాత్రమే ఈ తీర్పు తర్వాత కేటీఆర్ ఒక్కరే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే కవిత గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు లభించింది. స్వయంగా కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే పార్టీని డిబేట్ చేసి కవిత బయటికి వచ్చిందో బీఆర్ఎస్ నాయకులు కూడా స్వరం మార్చారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులతో పాటు ఇటు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కూడా చాలా వరకు కవిత చేసిన ఈ లిక్కర్ పాలసీ ద్వారానే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది కాబట్టి పార్టీ కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది, అధికారం కూడా కోల్పోయింది తెలంగాణలో అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన పరిస్థితి. మరో పక్కన బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా ఇటు జాగృతి నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కక్షపూరితంగానే కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే గతంలో కేసీఆర్ కూడా చాలా సందర్భాలు చెప్పారు. నన్ను ఏం చేయలేక నా బిడ్డను అన్యాయంగా కేసులో ఇరికిచ్చారని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. కవిత కూడా మీడియాతో మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ చెప్పిన సందర్భంలో అమ్మతోను కూడా తీర్పు వచ్చిన తర్వాత కూడా అమ్మతోను మాట్లాడాను. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు నేను నా కుటుంబం ఎంతో వ్యధ అనుభవించిందని చెప్పేసి కూడా కవిత ఒకంత ఎమోషనల్ అయిన పరిస్థితి. సో తీర్పు తర్వాత కేటీఆర్ ఒక్కరే స్పందించారు, ఇంకా పార్టీ నేతలు అయితే ఎవరు స్పందించలేదు. కేసీఆర్తో మాట్లాడారా అన్న క్వశ్చన్కి మాత్రం కవిత ఆన్సర్ చేయలేకపోయారు. సో కవిత మాట్లాడుతూ ఇప్పటికైనా న్యాయం గెలిచింది అని చెప్పేసి కవిత ఒకంత ఎమోషనల్ అయిన పరిస్థితి. సో పార్టీ త్వరలో అనౌన్స్మెంట్ అని చెప్పేసి కవిత గతంలోనే చెప్పింది. కవితకు మాత్రం ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత మీద ఉన్న ఒక మచ్చ ఏదైతే గతంలో లిక్కర్ రాని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ పరువు తీశారు. దేశవ్యాప్తంగా మహిళలు లిక్కర్ పాలసీలో లిక్కర్ స్కామ్లు చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్తో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసినప్పటికీ సో ఈరోజు వచ్చిన తీర్పుకు సంబంధించి మాత్రం కవిత ఒకంత సంతోషంలో ఉన్నారు. జాగృతి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచ కూడా పేల్చారు. జాగృతి సంబంధించి నాయకులు కూడా రేపు పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన సంబరాలు కూడా చేయనున్నట్టు సమాచారం. మరోపక్కన కవిత భర్త అనిల్, మరోపక్కన పెద్ద కొడుకు ఆదిత్యతో పాటు మీడియాతో మాట్లాడుతూ కవిత ఎమోషనల్ అయిన పరిస్థితి. ఇక్కడి నుంచి నేరుగా రైతు సమస్యలకు సంబంధించి కోదండరెడ్డిని కూడా కలిసిన పరిస్థితి. కోదండరెడ్డి కలిసిన తర్వాత మళ్ళీ మీడియా ఇక్కడ కవిత ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కవిత వచ్చి మాట్లాడుతుందని చెప్పేసి కూడా
మీడియా మిత్రులైతే మీడియా పర్సన్స్ అయితే ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మళ్ళీ కవిత వచ్చి ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా మీడియా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవరాల్గా కవిత పార్టీ పెట్టే ముందు మాత్రం కవితకి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే కొత్త పార్టీ అనౌన్స్మెంట్, మేలోపు మంచి ముహూర్తం ఉంది, మే ఫస్ట్ వీక్ లోపు పార్టీ అనౌన్స్మెంట్ అని చెప్పేసి కూడా మొన్ననే చిట్చాట్లో చెప్పిన పరిస్థితి. సో పార్టీ పెట్టే ముందు కవితకు ఒక క్లీన్ ఇమేజ్ రావడం కూడా జాగృత నేతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.